హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. మనకు ఆర్ఆర్బి నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి టెక్నీషియన్స్కి 1 and 3 పోస్టులు గాను 6500 పోస్టులకు గాను నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకే, దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై, అంటే ఈ నెల 29th. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో మనం ఈ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్, శాలరీ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా బుక్స్ లిస్ట్ ఏంటో చూద్దాం. ఈ వీడియో తప్పనిసరిగా మీరు చూడండి. ఎందుకంటే మన ప్రతి వీడియోలో మనం ఇదే విధంగా మనం ప్రతి ఎగ్జామ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కూడా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీకు ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ ఎగ్జామ్ మీకు ఎలిజిబుల్ ఉంటే మీరు రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ని రిక్రూట్మెంట్ చేసే అథారిటీ ఎవరికి ఉంటుంది? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్బీస్కి ఉంటుంది. పోస్ట్ నేమ్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 అయితే 323, 323 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే 6234 పోస్టులు ఉన్నాయి. అంటే ఓవరాల్గా 6500 ప్లస్ పోస్టులు అయితే మనకు ఉన్నాయి. ఇది కంప్లీట్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో మాత్రం లేదు ఈ ఆప్షన్. ఓకే, ఇక అప్లికేషన్ డేట్స్ ఆల్రెడీ జూన్ 30th 30వ తారీఖున స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 29th. ఓకే, ఇక పే స్కేల్ లెవెల్ వస్తే లెవెల్ 5 ఉంటుంది గ్రేడ్ 1కి, గ్రేడ్ 3కి లెవెల్ 2. అంటే ఇనిషియల్ శాలరీ గ్రేడ్ 1కి 29,000 ఉంటుంది, గ్రేడ్ 3కి 19,900 ఉంటుంది. ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసరికి దీన్ని మారుతుంది. ఓకే, ఇన్ హ్యాండ్ శాలరీ ఇంకా ఎక్కువ ఉంటుంది దీనికంటే. ఇక సెలక్షన్ ప్రాసెస్ క్రిస్పీగా చూసినట్లయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇక జాబ్ లొకేషన్ అనేది మీరు ఎంచుకున్న జోన్ వైజ్గా ఉంటుంది. అంటే ఓవరాల్గా ఇండియా వైడ్గా అయితే మనకు ఉంటుంది. మీరు ఎస్సీఆర్ ఎంచుకుంటే ఎస్సీఆర్, ఇక సౌత్ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్ట్ రైల్వే, డిపెండ్స్ ఆన్ మీరు చూస్ చేసుకున్న జోన్ అవైలబిలిటీ బట్టి. ఇంకా ఇంపార్టెంట్ డేస్ మనకు ఆల్రెడీ ఇక లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 29th. ఇక ఫీ పేమెంట్, ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ జూలై 31st. ఎవరైతే అప్లై చేసేసి ఇంకా పేమెంట్ చేయలేదో వాళ్ళకు జూలై 31st వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇక ఎవరైనా మిస్టేక్ చేసి ఉన్నట్టయితే ఫస్ట్ మీ నేమ్ అవ్వచ్చు, మీ డిఓబి అవ్వచ్చు, లేదంటే మీ వ్యక్తిగత వివరాలు పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ చేసి ఉన్నట్లయితే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి ఆగస్ట్ 1st నుంచి 10th వరకు కరెక్షన్ విండో అనేది మనకి ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి ఈ 10 డేస్లో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక అడ్మిషన్ స్టేటస్ ఇంకా మనకు రాలేదు, ఇప్పుడు మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఇక సిటీ ఇండిపెండేషన్ అంటే మీకు మీ ఎగ్జామ్ సెంటర్ ఏ సిటీ వచ్చిందనేది ఎగ్జామ్ డేట్కి 10 days బిఫోర్ మీకు రావడం జరుగుతుంది. ఇక అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు, ఎగ్జామ్ డేట్కి 4 days ముందైతే మీకు రావడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ డేట్ అంటే ఎగ్జామ్ డేట్ కూడా మీకు సేమ్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇంకా ఎగ్జామ్ డేట్స్ రాలేదు. మేబీ ఆగస్ట్ 10th వరకు మనకి కరెక్షన్ విండో ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి మేబీ నవంబర్లో ఉండొచ్చు, డిసెంబర్లో ఉండొచ్చు, లేదా జనవరిలో ఉండొచ్చు. అంటే మీరు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 months మనకి టైం ఉంది ప్రిపరేషన్ చేయడానికి. అంటే ఈజీగా 150 days అయితే మనకి ఉంది ప్రిపరేషన్ చేయడానికి. సో కంపారిజన్ 2025లో 6200 పోస్టులు ఉంటే దీనికి వచ్చేసరికి 319 పోస్టులు, 319 పోస్టులు అయితే మనకి పెరిగాయి. ఇక గ్రేడ్ 1కి 183, లాస్ట్ ఇయర్ వస్తే ఇయర్ 323 ఉన్నాయి. అంటే ఓవరాల్గా 140 పోస్టులు పెరిగాయి. సో ఓవరాల్గా 179 పోస్టులు అయితే మనకి పెరగడం జరిగింది. జస్ట్ కంపారిజన్ అంటే పెరిగాయని చెప్పడానికి మీకు ఒక ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది. మరి దీనికి ఏజ్ లిమిట్ ఏంటి? ప్రతి ఎగ్జామ్కి ఏజ్ లిమిట్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3కి
ఏజ్ లిమిట్ ఏంటంటే తప్పనిసరిగా 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉండాలి, 17 ఇయర్స్ ఉండకూడదు, తప్పనిసరిగా 18 ఇయర్స్ ఉండాలి. అయితే ఎవరైతే 33 ఇయర్స్ అయిపోయింది, ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, నాకు ఇప్పుడు 33 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి, నేను మరి ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను, ఎలా అంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అని ఒక ఆప్షన్ ఉంది మనకి. ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి ఏజ్ రిలాక్సేషన్, వయో పరిమితి. అంటే ఫర్ సపోజ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 33 ప్లస్ 5 ఇయర్స్ అంటే 38 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రీమిలియర్ స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా పర్సన్స్ విత్ డిసబిలిటీస్ స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. ఇక ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ 3లో ఉంటారో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీ జనరల్ వాళ్ళకి 40 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రీమిలియర్ వారు 43, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 45 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరైతే 33 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు విత్ ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ క్లెయిమ్ చేసుకొని. గుర్తుపెట్టుకోవాలి, 18 ఇయర్స్ నుంచి మనకి ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అయితే దీనికి క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ ఓకే, మరి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరు అర్హులు ఎవరు అనర్హులు చూసుకున్నట్లయితే ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు ఉన్నాయో దీనికి బీఎస్సీ అంటే డిగ్రీలో బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి. ఇక ఐటీ అయి ఉండొచ్చు, అదేవిధంగా ఇక ఎనీ కాంబినేషన్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్ అంటే ఫర్ సపోజ్ ఎంపీసీఎస్ అంటాం మనం, మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు. ఇక ఎంఈసిఎస్ ఉంటుంది, మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్. ఇంకా ఎంపీసీ ఉంటుంది, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో ఏ సబ్జెక్ట్స్తో పాటు ఏదైనా ఒక బీఎస్సీ కోర్స్ చేసి ఉండాలి. లేదంటే 3 ఇయర్స్ ఇంజనీరింగ్ డిప్లొమా ఈ సబ్జెక్ట్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్తో అంటే ఈసీఈ వాళ్ళు, ఓకే, అదేవిధంగా త్రిబుల్ వాళ్ళు, ఇంకా సిఎస్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా డిప్లొమా చేసి ఉంటే దీనికి ఎలిజిబిలిటీ. ఇంకా ఎవరైతే బీటెక్ చేసి ఉన్నారో ఈ సబ్జెక్ట్స్తో ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్తో అంటే సిఎస్సి స్టూడెంట్స్ త్రిబుల్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3కి 10th పాస్ అయి ఉండాలి, లేదా ప్లస్ ఐటీఐ అంటే ఫర్ సపోజ్ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా ఈ పోస్టులకి, టెక్నీషియన్స్ ఫిట్టరు, అందులో ఐటీఐ చేసి ఉండాలి, 10th చేసి ఉండాలి. లేదంటే ఈ రెలవెంట్ ట్రేడ్షిప్ ఏదైతే ట్రేడ్స్ మనకి ఫీల్డ్ ఉందో ఎలక్ట్రానిక్స్ లేదంటే ఫిట్టరు, ఇందులో ఏదైనా అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి, దాంతోపాటు 10th క్లాస్ కూడా ఉండాలి. వాళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎలిజిబిలిటీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బీఏ వాళ్ళు లేదంటే బీకామ్ అంటే ఆర్ట్స్ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబిలిటీ లేరు, ఓన్లీ సైన్స్ స్టూడెంట్స్, దట్ టు ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక తప్పనిసరిగా దీనికి మెడికల్ అనేది మనకి ఉంటుంది, మెడికల్ టెస్ట్. ఈ మెడికల్ టెస్ట్ తప్పనిసరిగా ఏ విధంగా ఉంటుందంటే విజన్ అంటే మన కంటి చూపు చెక్ చేస్తారు, అదేవిధంగా డిస్టెన్స్ మీరు తక్కువ ఉందా ఎక్కువ ఉందా, మీ దృష్టి లోపం ఎంత ఉంది, ఓకే, సైట్ ఎలాగుందని చూస్తారు. ఇక అన్ని విధాలుగా మీరు ఫిజికల్గా మీరు ఎట్లా ఉన్నారు, ఓకే, మీ బాడీ ఏ విధంగా ఉంది, ఎవ్రీథింగ్ ఇందులో చెక్ చేస్తారనమాట. ఇక శాలరీ విషయానికి వస్తే మనం ఎంతమంది చెప్పుకున్నాము, టెక్నీషియన్ గ్రేడ్ 1కి లెవెల్ 5 ఉంటుంది, 7th సిపిసి అమలు అవుతుంది, 29,000 వరకు ఉంటుంది. ఇన్ హ్యాండ్ శాలరీ కాదు, ఇది ఇనిషియల్ శాలరీ. మీకు ఇన్ హ్యాండ్ మీకు ఈవెన్ 50K అబవ్ ఉండొచ్చు. ఇక గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 40 వరకు కూడా మీకు ఉండొచ్చు అనమాట ఇన్ హ్యాండ్ శాలరీ. అయితే మరి సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. ఇది క్వాలిఫై అయిన వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇది అయిపోయిన తర్వాత మెడికల్, దెన్ ఫైనల్ మెరిట్ లిస్ట్. మరి సిబిటి ఎలా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ వస్తే 100 మార్క్స్కి ఉంటుంది. ఇది మెరిట్ మార్కింగ్ డైరెక్ట్లీ, లెవెల్ 1 ఓన్లీ, ఓకే. ఇంకా ఇందులో మీకు మీ
మీ ఐడెంటిటీ ఏంటి, మీ ఎడ్యుకేషన్, కేటగిరీ, ఎలిజిబిలిటీ, ఎవ్రీథింగ్ సర్టిఫికేట్స్ మీరు ఆ రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా మనం చెప్పుకున్నాం మెడికల్ అనేది మీ ఫిట్నెస్ మీద వాళ్ళకి టెస్టులు చేస్తారు. దాని అనుకూలంగా మీకు నోటిఫికేషన్ సబ్మిట్ ఉంటాయి ప్రతి డీటెయిల్స్. ఆ నోటిఫికేషన్ కూడా నేను మీకు కింద వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. అదొకసారి చూడండి. ఎందుకంటే ప్రతి పోటీ పరీక్ష మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ నోటిఫికేషన్ను మనం డీటెయిల్గా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నోటిఫికేషన్ చదవకుండా మనం గుడ్డెద్ది చేతుల్లో మనం వెళ్ళిపోయామనుకో మిస్టేక్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఏదో జాబ్ వచ్చింది కదా 6,000 పోస్టులు ఉన్నాయంట అప్లై చేసేద్దామని కాదు. ఫస్ట్ బేసిక్ కామన్ సెన్స్ అంటే నోటిఫికేషన్ చదవాలి. దీనిని చాలామంది అభ్యర్థులు చదవరు. దీన్ని చదివితే మీకు రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అవి మీకు తెలుస్తాయి. నేను ఈ వీడియోలో మీకు ఓవరాల్గా ఒక ఐడియా ఇస్తాను. మీకు ఐడియా వస్తుంది, కానీ మీరు చదివితే మీకు ఒక కంప్లీట్ ఐడియా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే నోటిఫికేషన్ చదవండి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే. ఓకే, ఇక లాస్ట్గా మెడికల్ కూడా మీరు ఫిట్ అయిపోయారు అని బాగుంది అనుకున్నప్పుడు మీకు ఫైనల్ మెరిట్ తీస్తారు. ఫైనల్గా మీకు తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది, మీకు అపాయింట్మెంట్ కాల్ లెటర్ వస్తుంది. దాన్ని మీకు ఇంకా జాబ్ అయితే వస్తుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అయిపోయింది కదా, మరి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే మనకు 100 క్వశ్చన్స్ వస్తే 100 మార్క్స్కి ఉంటుంది. గంటన్నర ఎగ్జామ్, 90 మినిట్స్ ఉంటుంది. మరి ఇందులో సబ్జెక్ట్స్ ఏముంటాయి? జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్. నేను గత వీడియోలో కూడా చెప్పాను, కామన్ సిలబస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కామన్ సిలబస్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఆ కామన్ సిలబస్ మీరు ప్రిపేర్ అయితే చాలండి, ఏ జాబ్ అని మీ చేతిలో ఉన్నట్టే. మీరు మళ్ళీ స్పెసిఫిక్గా ఈ ఎగ్జామ్కి రైల్వేస్కి ఒకలాగా, ఎస్ఎస్సికి ఒకలాగా, గ్రూప్స్కి ఒకలాగా, బ్యాంక్స్కి ఒకలాగా ఉండదు. 80% సిలబస్ అనేది కామన్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి. ఇది స్మార్ట్ వే ప్రిపరేషన్ చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ కామన్ సిలబస్ వీడియో నేను మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అందులోని ఏ డీటెయిల్గా చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఈ విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి 15, కంప్యూటర్ బేసిక్స్ నుంచి 20, మ్యాథ్స్ నుంచి 20, బేసిక్ సైన్స్ నుంచి 35. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఇక ఫైనల్గా నెగిటివ్ మార్కింగ్ కూడా మనకు ఉంటుంది. ఇక టైం వచ్చేసరికి 90 మినిట్స్ ఉంటుంది. డిజబిలిటీ పీపుల్స్కి అయితే 120 మినిట్స్ ఉంటుంది. అంటే వీరికి టైం ఎక్స్టెన్షన్ ఉంటుంది. దానికి సంబంధించి మీరు సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి గ్రేడ్ 3 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? గ్రేడ్ 1కి ఓకే, గ్రేడ్ 3 కూడా సేమ్ మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇది కూడా మనకి 100 మార్క్స్కి ఉంటుంది. 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, సేమ్ మ్యాథ్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 25, జనరల్ సైన్స్ నుంచి 40 అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 10. ఓవరాల్గా 100 మార్కులకి 100 ప్రశ్నలు వస్తాయి. సేమ్ గ్రేడ్ 1 వాళ్ళకి 90 మినిట్స్, గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 90 మినిట్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే 120 మినిట్స్, 2 అవర్స్ ఉంటుంది. ఇది ఓవరాల్ సిలబస్ అండి. జనరల్ అవేర్నెస్లో మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఇంకా జనరల్ సైన్స్, జాగ్రఫీ, పాలిటీ, నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటాయి. మ్యాథ్స్లో బేసిక్ నెంబర్ సిస్టమ్, బార్డ్ మ్యాథ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్. సో ఒకసారి దీని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఇంకా రీజనింగ్ నుంచి మనకి ఈ టాపిక్స్ అయితే ఉంటాయి. ఇది చాలా ఈజీ. మీరు రీజనింగ్ అనేది మీరు బేసిక్ సరిపోతుంది. ఇంకా బేసిక్ ఇంజనీరింగ్ మీరు చదువుకున్న డిగ్రీ నుంచి మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతాయి, కోర్ సబ్జెక్ట్ నుంచి. ఇంకా జనరల్ సైన్స్ ఫర్ ఓన్లీ గ్రేడ్ 3 వాళ్ళకు ఉంటుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ 10th క్లాస్ లెవెల్ వరకు సరిపోతుంది. ఓకే, ఇంకా ఈ ఎగ్జామ్ అనేది టెక్నీషియన్ ఎగ్జామ్ అనేది మన ఇండియాలో ఉన్నటువంటి 23 లాంగ్వేజెస్ లేదంటే 26 లాంగ్వేజెస్లో ఉంటుంది. అయితే మన తెలుగు వాళ్ళకి ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీ, తెలుగు అండ్ అదర్స్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. సో మీరు తెలుగు మీడియం అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలుగులో కూడా ఈ ఎగ్జామ్ అందుబాటులో ఉంటుంది. అంటే మీకు ఎగ్జామ్లో మీకు ఇది విండో అనుకుంటే ఆన్లైన్లో మీకు ఇక్కడ మార్కింగ్ ఆన్సర్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేలా తెలుస్తుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ తెలుగులో వస్తుంది.
ఈవెన్ ఇక్కడ మీరు ఇంగ్లీష్ కూడా మార్చుకోవచ్చు. ఫైనల్గా బుక్స్ లిస్ట్. మరి మ్యాథ్స్ విషయానికి వస్తే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఎస్ చందువాల్ ఆర్ఎస్ అగర్వాల్ రాసిన బుక్ ఉంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇంకా టెక్స్ట్ బుక్ వాళ్ళు మనకి రైల్వే మ్యాథమెటిక్స్ అనే బుక్ ఒకటి ఉంది, స్పెషల్గా వీళ్ళు డిజైన్ చేశారు రైల్వేస్ కోసం. ఈ బుక్ కూడా మీరు తీసుకుంటే మ్యాథ్స్కి కవర్ అవుతుంది. నెక్స్ట్ రీజనింగ్ అయితే వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంది. ఇక రీజనింగ్కి వచ్చేసరికి టెక్స్ట్ బుక్ వాళ్ళది రైల్వేస్ కోసమే ప్రత్యేకంగా బుక్ అయితే ఉంది. ఇందులో మీకు ఎంసీక్యూస్ అంటే పీవైక్యూస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఇందులో. సో ఈ బుక్స్ తీసుకుంటే మీకు రీజనింగ్ సబ్జెక్ట్ గాను కవర్ అవుతుంది. ఇక జనరల్ సైన్స్ విషయానికి వస్తే లూషెంట్ వాళ్ళది రీసెంట్ ఎడిషన్ ఉంది జనరల్ సైన్స్కి, ఇది కూడా తీసుకుంటే సరిపోతుంది. ఇక తెలుగు మీడియం వాళ్ళకి మల్టిపుల్ బుక్స్ తెలుగులో అయితే అందుబాటులో ఉన్నాయి. సేమ్ ఇవే బుక్స్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇది ఇంగ్లీష్లో మాత్రమే ఉంది కాబట్టి తెలుగులో మీకు ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ ఉంటుందో అది తీసుకొని చదివితే సరిపోతుంది. ఇక బేసిక్ సైన్స్ లేదంటే ఇంజనీరింగ్ కంప్యూటర్స్ వాళ్ళకి యూత్ కాంపిటీషన్ టైం అనే వాళ్ళది స్పెషల్గా ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వరకు అయితే ఒక బుక్ ఉంది. ఇందులో మీకు సబ్జెక్ట్తో పాటు ఎంసీక్యూస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఫిజిక్స్ వాళ్ళది గ్రేడ్ 1 ఏదైతే వీళ్ళకి టెక్నీషియన్కు సర్టిఫికేట్ బుక్ అయితే ఉంది. మీరు ఈ బుక్స్ అని చదివితే సరిపోదండి, మోక్ టెస్ట్లు ఎక్కువ రాయాలి, గుర్తుపెట్టుకోవాలి. మీకు యావరేజ్గా 100 డేస్ నుంచి 150 డేస్ ఉందనుకుందాం ఎగ్జామ్కి. ఓకే, మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నట్లయితే ఓకే, ఈవెన్ మీరు ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసినా ఓకే, కానీ మీరు డైలీ మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఓన్లీ థియరీ చదివేసి వెళ్ళిపోతున్నారంటే కుదరదు. ఎక్కువ టెస్టులు రాయండి, ఎక్కువ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మీరు ఒక ఎగ్జామ్ స్లాట్ని ఫిక్స్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీకు 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అంటే గంటన్నర ఉంటుంది. ఆ టైం ఫర్ సపోజ్ మనకి 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయింది అనుకుందాం మార్నింగ్. ఓకే, 9:30 నుంచి మనకి 11 వరకు ఎగ్జామ్ ఉంటుంది మనకి, గంటన్నర. మీరు ఈ టైంని ఫిక్స్ చేసుకొని ఇదే టైంలో ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది, ఎగ్జామ్ ఫోబియా పోతుంది, ఎగ్జామ్ ఓరియంటెడ్లో మీరు ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఎగ్జామ్ అంటే మన ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఆ భయం ఉండదు, క్లారిటీ ఉంటుంది, అక్యురసీ ఉంటుంది. అంటే 100 క్వశ్చన్స్ని మనం 90 మినిట్స్లో పెట్టాలంటే ఈవెన్ 1 క్వశ్చన్కి 1 మినిట్ కూడా లేదు, చాలా లెస్ ఉంది. అంటే లెస్ దెన్ 1 మినిట్. కాబట్టి మీరు ఎంత అక్యురసీ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ స్పీడ్ అనేది ఈ టెస్ట్ల వల్ల పెరుగుతుంది. కాబట్టి మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ టైంని మీరు ఫిక్స్ చేసుకొని చదివినట్లయితే ఈ 100 డేస్ మీకు చాలా అక్యురసీ పెరుగుతుంది, మోర్ స్కోర్ రావడానికి మెరిట్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రతిరోజు ఇటువంటి పోటీ పరీక్షకు సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మీకు రావాలంటే మన ఛానల్ ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.